తాత నీ పేరేం పేరే? సత్య. ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తాను సార్, ఇప్పుడు ఏం లేదు, కూలబడ్డా. శాత కాకుండా అయిందా? శాత కాకుండా అయింది. పెన్షన్ వస్తుందా మరి? పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 2000. 4000 ఇస్తలే రేవంత్ రెడ్డి? మాటలే మాటలు ఇచ్చిర్రు కానీ పైసలు అయితే ఇవ్వలే. మాటలు ఇచ్చారు, మాటలు చెప్పిర్రు, అన్ని మాయ మాటలు చెప్పిండు. గద్దె మీద కూర్చుండు. అయ్యే కేసీఆర్ ఇచ్చి అయ్యే 2000 ఇస్తుండు. కేసీఆర్ ఇచ్చిన అయ్యే 2000 ఇస్తుండు. ఎంతమంది పిల్లలు? నాకు 4. నలుగురా? మరి భూమి ఎంత ఉంది? భూమి 3 ఎకరాలు. 3 ఎకరాలు. మరి ఏంది ఈ రైతు బంధు ముచ్చట ఏంటి? రైతు బంధు ఇవ్వలేదు, 2 కిస్తీలు. కేసీఆర్ పోయిన కాడి నుంచి ఇవ్వనే లేదు. ఇక రైతు బంధు ఇవ్వలేదు. ఏది సపోర్ట్ అంటే షీలు పారదోసుకుని సపోర్ట్ దాంట్లో కూర్చున్నాం. ఏం చేస్తాం మరి? ఇప్పుడు ఊళ్ళ మీద తగారు చేస్తాం. మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిండా? మాటలు తెచ్చిండు, గద్దె మీద కూర్చుండు. 100 అబద్ధాలు ఆడిండు, గద్దె మీద కూర్చుండు. పరాకాత ఇప్పుడు ఏమున్నది, మామూలు రైతులు నాశనం చేసిండు. అంతేనా? రైతుల మొత్తం ఏం లేకుండా బరివతలు చేసిండు. రుణమాఫీ చేస్తుండే కానీ రైతులకు నాకైతే రాలే. ఎంత ఉంది మరి నీకు అప్పు? బ్యాంక్ అప్ప 1,60,000 ఉంది. మరి రావాలి ఇప్పటికి? కాలే సారు. అంతేనా? అయితే అబద్ధం ఆడతామా? తెచ్చుకుని అబద్ధం ఆడం కదా. అవును. మాటల పెంపకమే కానీ ఆయన మాటల పెంపకం ఇక్కడ పెట్టింది లేదు, నేను తిన్నది లేదు. ఓకే, మరి ఎట్లా చూడొచ్చు గవర్నమెంట్ని? గవర్నమెంట్ ఎట్లా చూసింది సార్? ఆడవాళ్ళకు పిరి బాస్ ఇచ్చిండు. ఆడవాళ్ళు మంచిగా పిరి బాస్ వస్తుందని వేసిర్రు. ఇక మొగలు రైతులని కష్టం చేసుకుంటే వాళ్ళని రైతులని మొడ గుడిపించిండు. నిన్న పట్నం పోతే ఈడ ఎక్కిన ఐతనగర్లో దిగిన గంతే నిలబడే. ఆడవాళ్ళు ఎవరు రాని నిలబడ నిలబడ. మరి నీకు సీట్ ఉంటుంది కానీ పెద్ద మనిషి కదా నువ్వు, నీకు పెన్షన్? పెద్ద మనిషి లేడు అక్కడ, చిన్న మనిషి లేడు, ఎవరు లేడు. అంతేనా? నిన్ననే పోయి హాస్పిటల్కి పోయి వచ్చిన. ఏం సీటుకే దొరకలేదు? దొరకలే. నా ఒక్కరికి 5-6 మేము 6 7 ఎక్కినాం మొగలం. అందరికి అంతే. బస్సులో నువ్వు ఎక్కిన బస్సులో అంతా ఆడలేనా? ఆడలేవురు ఫుల్. ఓకే.